నమస్తే. హాయ్. హలో. వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులోక్స్. కే గిరేందర్‌రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. కేంద్ర బడ్జెట్ 2025-26 అంటూ మనకి వెలుగు దినపత్రిక ప్రధానాంశాలు ఇస్తుంది. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఇక్కడ మనకి యూనియన్ బడ్జెట్ 2025-26 లైవ్ అప్డేట్స్ అంటూ కేంద్ర బడ్జెట్ లైవ్ అప్డేట్స్ గురించి ఇక్కడ మనకి లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఏదైతే బడ్జెట్ గురించి ఒక అంశం ఇస్తున్నారు. దీన్ని పూర్తిగా చదివి వినిపిస్తున్నాను. కేంద్ర బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇన్కమ్ ట్యాక్స్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రూపాయలు 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఇచ్చింది అంటూ ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. అలాగే ఎన్డీఏ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది. కుంభమేళ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబడుతూ లోక్సభలో విపక్షాలు వాకౌట్ చేశాయి. విపక్షాల ఆందోళన మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగించారని ఇక్కడ ఇస్తున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా 8వసారి కావడం గమనార్హం. అత్యధిక సార్లు మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రణబ్ ముఖర్జీ 8 సార్ల రికార్డును సమం చేశారు అంటూ ఈ సందర్భంగా ఇస్తున్నారు. అలాగే బడ్జెట్పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బడ్జెట్ రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయి, ఇవి కాస్త పట్టాలు తప్పాయని సీనియర్ నేత జయరాం రమేష్ విమర్శించారు. ఎన్డీఏకు పిల్లర్ లాంటి ఏపీని నిర్మించారు, త్వరలో ఎన్నికలు ఉండడంతో బీహార్కు భారీగా కేటాయించారంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక ప్రస్తావన ఇస్తున్నారు. అలాగే లోక్సభ ఫిబ్రవరి 3కు వాయిదాని ఇస్తున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం 1:15 ఇస్తున్నారు. అలాగే మధ్యతరగతి ఉద్యోగులకు గుడ్ న్యూస్, 12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్ అని ఇస్తున్నారు. బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల ఊసెత్తని కేంద్రం. ఏపీ పోలవరం నిర్మాణ వ్యయాన్ని సవరిస్తున్నట్లు చెప్పిన కేంద్రం. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం, బడ్జెట్లో కీలక కేటాయింపులని ఇక్కడ మనకు ఒక అంశం ఇస్తున్నారు. అయితే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ పేరు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని. ప్రతిరోజు అమెరికాకు సంబంధించిన వీడియోస్తో పాటు ప్రతిరోజు ఉదయం 7 గంటలకి 6 తెలుగు దినపత్రికలు లైవ్లో చదువుతున్నాను. ఒకవేళ సమయం ఉంటే మన ఇండియా సమయం ప్రకారం ఉదయం 7 గంటలకు, అమెరికా నుంచి లైవ్ కాబట్టి అమెరికా సమయం ప్రకారం రాత్రి 8:30కు నమస్తే తెలంగాణ, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ ఈ 6 తెలుగు దినపత్రికలు చదువుతున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వీడియోస్ వస్తుంటాయి. అలాగే అమెరికాకు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. కె గిరేందర్‌రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అని ఇక్కడ మనకి ఇస్తున్నారు. బడ్జెట్లో కీలక కేటాయింపులు అంటూ రక్షణ రంగం డిఫెన్స్కి రూపాయలు 4.91 లక్షల కోట్లు అంటూ దాదాపుగా 5 లక్షల కోట్లు అన్నట్టుగా తెలుస్తుంది. గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ రూపాయలు 2.66 లక్షల కోట్లు అంటూ ఇస్తున్నారు. హోంశాఖ, హోమ్ అఫైర్స్ రూపాయలు 2.33 లక్షల కోట్లు. వ్యవసాయ రంగం, అగ్రికల్చరల్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కింద రూపాయలు 1.71 లక్షల కోట్లను ఇస్తున్నారు. విద్య, ఎడ్యుకేషన్కి రూపాయలు 1.28 లక్షల కోట్లు. వైద్యం, హెల్త్ కోసం రూపాయలు 98,311 కోట్లను ఇస్తున్నారు. పట్టణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్ కోసం రూపాయలు 96,777 కోట్లు. అలాగే ఐటీ, టెలికాం కోసం, ఐటీ అండ్ టెలికాం డిపార్ట్మెంట్ కోసం అంటే సంస్థ కోసం రూపాయలు 95,298 కోట్లు. విద్యుత్, ఎనర్జీ కోసం రూపాయలు 81,174 కోట్లు. పరిశ్రమలు, వాణిజ్యం, కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోసం రూపాయలు 65,553 కోట్లను ఇస్తున్నారు. సామాజిక సంక్షేమం, సోషల్ వెల్ఫేర్ కింద రూపాయలు 60,052 కోట్లు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి రూపాయలు 55,679 కోట్లని ఇక్కడ ఇస్తున్నారు. మనకి తొలిసారి రూపాయలు 50 లక్షల కోట్లు దాటిన కేంద్ర బడ్జెట్ అని ఇస్తున్నారు. అత్యధికంగా పెద్ద మొత్తంలో 50 లక్షల కోట్లు దాటిన కేంద్ర బడ్జెట్ అంటే తొలిసారిగా అంటున్నారు. 2025-26 మొత్తం బడ్జెట్ రూపాయలు 50,65,345 కోట్లను ఇస్తున్నారు. రెవెన్యూ వసూళ్లు రూపాయలు 34,20,409 కోట్లు. మూలధన వసూళ్లు రూపాయలు 16,44,936 కోట్లు. అప్పులు, ఇతర వసూళ్లు రూపాయలు 15,68,936. జీడీపీలో ఆర్థిక లోటు 4.8%. ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం రూపాయలు 42.70 లక్షల కోట్లు. రాష్ట్రాల ద్వారా కేంద్రానికి నికర పన్ను వసూళ్ల రూపాయలు 28.37 లక్షల కోట్లు. పన్నుయేతర ఆదాయం రూపాయలు 5.83 లక్షల కోట్లు. 2025-26 ద్రవ్య లోటు 4.4% అంచనా అంటే ఇక్కడ ఇస్తున్నారు. అలాగే
ఇన్కమ్ ట్యాక్స్ కొత్త స్లాబులను ఇస్తున్నారు. రూపాయలు 0 నుంచి 4 లక్షల వరకు జీరో అని ఇస్తున్నారు. అంటే మనము 4 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేనట్టు ఇక్కడ ఇస్తున్నారు. రూపాయలు 4 నుంచి 8 లక్షల వరకు 5%, రూపాయలు 8 నుంచి 12 లక్షల వరకు 10%, రూపాయలు 12 నుంచి 16 లక్షల వరకు 15%, రూపాయలు 16 నుంచి 20 లక్షల వరకు 20%, రూపాయలు 20 నుంచి 24 లక్షల వరకు 25%, రూపాయలు 24 లక్షల పైన అయితే 30% ఈ రకంగా ట్యాక్సెస్ ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కొత్త స్లాబ్లను ఇస్తున్నారు. అయితే ఈరోజు మనకి సాయంత్రం అంటే దాదాపు 7 నుంచి 9 మధ్యలో ఈ ఏదైతే బడ్జెట్ ఏదైతే ఉందో దీనికోసం ఒక లైవ్ కార్యక్రమం ఉంది. సురేందర్రావు గారు కేఎస్ఆర్ ట్యాక్స్ కన్సల్టెన్సీ అల్వాల్ హైదరాబాద్ నుంచి మనకి లేటెస్ట్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలని ఇటు ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏ రకంగా ఉండబోతుంది అనేక రకాల అంశాల గురించి అయితే వివరించబోతున్నారు. మీకు సమయం ఉంటే ఆ సందర్భంలో మీరు లైవ్ చూడాలని, ఒకవేళ లైవ్ చూడడం కుదరకపోయినా మీరు రికార్డెడ్ వర్షన్లో లైవ్ సెక్షన్లో ఉంటుంది చూడాలని కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు లైవ్ స్టార్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తగ్గనున్న క్యాన్సర్ తీవ్రమైన వ్యాధుల ఔషధాలకు పన్ను మినహాయింపనిస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్. తగ్గనున్న క్యాన్సర్ తీవ్రమైన వ్యాధుల ఔషధాలకు పన్ను మినహాయింపనిస్తున్నారు. ఈ మధ్యలో చాలా వరకు పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చి పేదవాళ్ళు ముఖ్యంగా చాలామంది హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో చాలామంది మృత్యువాత పడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా క్యాన్సర్కి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంటే అలాంటి దానికి ఇక్కడ అంటే వాటికి ఏదైతే మెడిసిన్ ఉంటుందో దానికి తక్కువ రేట్లు అన్నట్టు ఇక్కడ ఇస్తున్నారు. తగ్గనున్న లెదర్ ఉత్పత్తుల ధరలు, తగ్గనున్న సముద్ర ఉత్పత్తుల ధరలు, భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం, మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకొని ఆదాయ పన్ను, టీడీఎస్, టీసీఎస్ రేట్లు తగ్గింపు, సీనియర్ సిటిజన్లకు టీడీఎస్, టీసీఎస్ మినహాయింపు, మొత్తం రూపాయలు 1,00,000కు అంటికడిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ మినహాయింపు మొత్తం రూపాయలు 1,00,000 ఇస్తున్నారు. మరింత సరళంతరంగా కొత్త ఆదాయ పన్ను చట్టం నిబంధనలు పదాలు దాదాపు 50% తగ్గింపు అని ఇస్తున్నారు. 7 రకాల కస్టమ్స్ సుంకాల తొలగింపు, క్యాన్సర్ బల్క్ డ్రగ్ తయారీకి పన్ను మినహాయింపు, క్యాన్సర్ తీవ్రమైన వ్యాధుల మెడిసిన్స్కు పన్ను మినహాయింపని ఇస్తున్నారు. ఈ రకంగా ఎవరైతే మెడిసిన్ తయారు చేస్తుంటారో వాళ్ళకు తక్కువ వేయడం వల్ల అలాగే అమ్మే రేటు కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ రకంగా మందుల మీద కొంతవరకు అయితే తగ్గేటట్టు తెలుస్తుంది. తగ్గనున్న క్యాన్సర్ అరుదైన మెడిసిన్స్ ధరలను ఇస్తున్నారు. వచ్చే వారం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుని ఇస్తున్నారు. బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి, మెడికల్ టూరిజంకి వచ్చే వారికి వీసా మంజూరులో మినహాయింపులు, ప్రైవేట్ రంగం తోడ్పాటుతో మెడికల్ టూరిజం, దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి, ఐఐటీలో 6,500 సీట్లు పెంపు, మెడికల్ టూరిజంకి వచ్చే వారికి వీసా మంజూరులో మినహాయింపులు అని ఇక్కడ ఇస్తున్నారు. అలాగే ప్రైవేట్ రంగం తోడ్పాటుతో మెడికల్ టూరిజం, ఏఐ అధ్యయనం కోసం రూపాయలు 500 కోట్లతో అధ్యయనాన్ని ఇస్తున్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్నటువంటి ఒక టెక్నాలజీ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం రూపాయలు 500 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ కింద ఇస్తున్నారు. కొత్తగా 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు, వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్, రాష్ట్రాల కోసం 1,50,000 కోట్ల రుణాలు, సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు, 2028 వరకు జల్ జీవన్ మిషన్ పథకం పొడిగింపు, అణుశక్తి సవరణలు, ప్రైవేటు రంగానికి అవకాశం, గడిచిన 10 ఏళ్లలో 1,00,000కు పైగా మెడికల్ సీట్లు పెంపు, రానున్న 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు, 1 కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, బీహార్లో నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, అస్సాంలో యూరియా యూనిట్ ఏర్పాటు, చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ 2వ స్థానం, మా ఫస్ట్ ఇంజిన్ వ్యవసాయం, మేక్ ఇన్ ఇండియా కోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు, మా ఫస్ట్ ఇంజిన్ వ్యవసాయం అని ఇస్తున్నారు. అలాగే మేక్ ఇన్ ఇండియా కోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రత్యేక హంగులు, ప్రభుత్వం పెట్టుబడులు పెంపు, ప్రభుత్వ స్కూళ్లలో 50,000 అటల టింకర్ ల్యాబ్స్ అని ఇస్తున్నారు. భారతీయ పుస్తకాలకు డిజిటల్ రూపం, అన్ని ప్రభుత్వ హై స్కూల్స్కు బ్రాడ్బ్యాండ్ సేవలు స్టార్టప్లో కోసం రూపాయలు 20 కోట్ల వరకు లోన్ అని ఇస్తున్నారు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి ఇంటర్నెట్ ఫెసిలిటీ అని ఒకటి ఇస్తున్నారు. పోస్టల్ రంగానికి కొత్త జవసత్వాలు, 27 కీలక రంగాలకు ప్రాధాన్యత, కార్మికులు అధికంగా పనిచేసే సంస్థలకు చేయూత, లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్ట్, సూక్ష్మ సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు, కిసాన్ క్రెడిట్ కార్డులు లిమిట్ రూపాయలు 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపొందిస్తున్నారు. అలాగే బీహార్లో మకానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు అని ఇస్తున్నారు. ఎక్కువగా ఇక్కడ బీహార్ రాష్ట్రం పేరు వినబడుతుంది, ఇంకా మిగతా రాష్ట్రాల పేరు అయితే ఎక్కువగా లేదు. ఈ మధ్యలో కొంత ఆంధ్రప్రదేశ్ పేరు కూడా విన్నాము ఇందులో.
పప్పు ధాన్యాల కోసం 6 సంవత్సరాల ప్రణాళిక ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో పీఎం ధన్ ధాన్య యోజన పథకం. రైతుల కోసం పీఎం ధన్ ధాన్య యోజన పథకం. ధన్ ధాన్య యోజన కింద 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి. వికసిత్ భారత్ జీరో పావర్టీ లక్ష్యం. మిడిల్ క్లాస్ ఇన్ఫ్రా ప్రాధాన్యం. యూత్ ఫార్మర్స్ మహిళలు టాప్ ప్రయారిటీ. 1.7 కోట్ల రైతులకు లబ్ధి కలిగేలా స్కీమ్స్. వ్యవసాయ ఉత్పత్తి పెంచడమే లక్ష్యం. కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు వాకౌట్ అని ఇస్తున్నారు. అలాగే ఇక్కడ విపక్షాలు లేకుండా బడ్జెట్ ప్రసంగిస్తున్న నిర్మల, విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన నిర్మలా సీతారామన్, లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ అంటే ఇక్కడ మనకి వార్షిక బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. కాసేపట్లో లోక్సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ అంటే ఇక్కడ బడ్జెట్కి సంబంధించినటువంటి ఏ అంశాలు ఈ రకంగా మనకి ఇస్తున్నారు. ఇది ఈరోజు మనకి కేంద్రం యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రధాన అంశాలు. మన ఛానల్ పేరు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, మన ఇండియా సమయం ప్రకారం అయితే 7 గంటలకి, అమెరికా సమయం ప్రకారం అయితే రాత్రి 8:30కు లైవ్ ద్వారా 6 తెలుగు దినపత్రికలు చదువుతున్నాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కె గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఈ వీడియో పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఒకవేళ వీడియో మంచిగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మీ ఎవరికైనా మీ దగ్గర వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.